వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గాజువెల్లో డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో ఉద్రిక్తత. అనర్హులకు ఇండ్లు కేటాయించారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ పై పిఎస్ఓటీ పోలీసుల దాడి. 268 సిలిండర్స్ తో పాటు 5 కమర్షియల్ వెహికల్స్, 26 ఫిల్లింగ్ పైప్స్ స్వాధీనం. హైదరాబాద్ బోరబండలో రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన డీసీఎం, పరిస్థితి విషమం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో టికెట్ రగడ. మరోసారి తాను వరంగల్ పశ్చిమ నుండే పోటీ చేస్తానన్న జంగా రాఘవరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వెల్లో డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ అనర్హులకు ఇండ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. పేదలమైన తమకు కేటాయించకుండా అనర్హులకు ఇచ్చారంటూ అంబేద్కర్ చౌరస్తాలో బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు ఆ యువకుడిని కాపాడారు. సైబరాబాద్ పోలీస్ పరిధి జగద్గిరిగుట్ట, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్స్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి జరిపారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ నుండి కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ లోకి నింపుతున్న 6 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ టి శ్రీనివాసరావు అన్నారు. డీసీపీ మాట్లాడుతూ నిందితుల నుండి 268 సిలిండర్స్ తో పాటు 5 కమర్షియల్ వెహికల్స్, 26 ఫిల్లింగ్ పైప్స్ తో పాటు 9 మొబైల్స్ సీజ్ చేశామని అన్నారు. ద్వారకా గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేశామని అన్నారు. సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్ల విలువ 30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నామని ఆయన వెల్లడించారు. కమర్షియల్ సిలిండర్స్ లోకి వీళ్ళు చేస్తున్నారు పైప్ లైన్స్ లో. అంటే మనకి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 1150 చిల్లర ఉంది. అదే కమర్షియల్ అయితే 2300 దాకా ఉంది. ఆ 1000 రూపీస్ మార్జిన్ ని నీడ్ బేసిస్ మీద పబ్లిక్ ఉన్నటువంటి ఆ నీడ్ని బట్టి వీళ్ళు చేస్తాం జరుగుతుంది. రేట్ పెట్టి కొనలేరు కాబట్టి వాళ్ళ నీడ్ని తీసుకొని వీళ్ళు కొంత మార్జిన్ తో వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని సిలిండర్స్ అవి? వీరి దగ్గర నుంచి మనం వెయింగ్ మిషన్స్ మొత్తం 267 గ్యాస్ సిలిండర్స్ ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 67 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు 190 ఉన్నాయి. వీరి దగ్గర నుంచి 5 ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన వెహికల్స్, 4 వెయింగ్ మిషన్స్, అదే విధంగా ఫిల్లింగ్ పైప్స్ 26 కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏంటంటే ఇది గ్యాస్ సిలిండర్లు ఫిల్లింగ్ అనేది చాలా సిస్టమేటిక్ గా చేయాల్సినటువంటి పని. ఏదో కొంత మార్జిన్ వస్తుందని ఇది అన్సోఫిస్టికేటెడ్ గా చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి గ్యాస్ సిలిండర్లని కొనటం కూడా చాలా నేరం. కాబట్టి ఎవరైనా సరే ఆథరైజ్డ్ గ్యాస్ డీలర్స్ దగ్గర నుంచి కాకుండా ఈ విధంగా వీరి దగ్గర నుంచి సిలిండర్స్ పర్చేజ్ చేయడాన్ని మేము క్లియర్ గా పబ్లిక్ ని చేయొద్దని కోరుతున్నాము. వాళ్ళకి అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ 100కి కానీ లేదా సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ కి కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అది ఇంకా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎస్ఓటీ పోలీసులు, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా కమర్షియల్ గ్యాస్ ని, వంట గ్యాస్ ని కమర్షియల్ గ్యాస్ గా ఇల్లీగల్ ఫిల్లింగ్ చేసి సప్లై చేస్తున్నటువంటి 6 అక్యూజ్డ్ ని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి మనం 250 గ్యాస్ సిలిండర్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ 67, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ 190 ఉన్నాయి.
వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ద్వారకా గ్యాస్ ఏజెన్సీ అనేటటువంటిది ఉంది. ఆ ఏరియాలో ఎవరెవరికైతే గ్యాస్ బుకింగ్ చేసేటటువంటి పర్మిషన్ ఉందో వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయినటువంటి వాళ్ళ తరఫున వీళ్ళే గ్యాస్ బుక్ చేసి వాటన్నిటిని ఒక చోట అక్యుములేట్ చేసిన తర్వాత ఆ గ్యాసెస్ నుంచి ఎంటీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ లోకి ఆ గ్యాస్ ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షిఫ్ట్ చేసిన తర్వాత వాటన్నిటిని నీడీ పర్సన్స్ కి సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి ఉన్నటువంటి ప్రైస్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా జగద్గిరి పోలీసులు చాలా పకడ్బందీగా మొత్తం పక్కాగా 6 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి ఒక 5 వెహికల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ని చాలా పకడ్బందీగా చేసినటువంటి మా టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది. లేవండి ప్రెసెంట్ అయితే. హైదరాబాద్ బోరబండలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం ఆటోను ఓవర్టేక్ చేస్తూ రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టడం జరిగింది. దీంతో తీవ్ర గాయాల పాలైన యువతిని స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ గొడవ పరస్పర తిట్లకు వేదికగా మారింది. ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా ఇక్కడ నుండే పోటీ చేస్తా అని అంటున్న కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ఇక కాజీపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జంగా రాఘవరెడ్డి మరోసారి తాను వరంగల్ పశ్చిమ నుండే పోటీ చేస్తానని అంటున్నాడు. నాయని రాజేందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పశ్చిమ టికెట్ తనదేనని అన్నాడు. కూడా కాదని కార్యక్రమాలు చేస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేసినాము. వాళ్ళు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అధిష్టానం ఫిర్యాదు చేస్తాం కూడా 2 రోజులలో మేము సస్పెండ్ చేస్తాం. అలాంటి వాళ్ళను ఖచ్చితంగా నేను నిజమైన కాంగ్రెస్ వాదిని. నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని మోస్తా ఉన్నా. నేను ఈ ప్రాంత వాసిని. నాయన్ రాజేందర్ రెడ్డి అంటైనా గాని ఇంకెవరన్నా గాని ఈ ప్రాంత వాసులు కాదు. ఇక్కడ కష్టాలు సుఖాలు, ఇక్కడ కార్పొరేటర్లది, ఇక్కడ విద్యార్థులది, యువకులది, సాగులు బతుకులు తిరిగేవాడిని నేను. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. మీరు అందరూ తెలుసుకునేంత తెలంగాణ ఎందుకోసం కొట్లాడుకున్నాం? మన నిధులు మన నియామకాలు కొట్లాడుకున్నాం. నేను ఈ ప్రాంత వాసిని, నాకే టికెట్ రావాలని నేను కొట్లాడుతా ఉన్నా. తప్పేంది? వాడేవాళ్ళు అడిగేందుకు నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే మరి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి కొట్లాడిండు, మరి టీపీసీసీ అధ్యక్షుడు వచ్చి ఇట్లా కొట్లాడిండు, బట్టి విక్రమార్క వచ్చి పనిచేసారు. అందరు వచ్చి నాయకులు ఎక్కడెక్కడో పోరాటం చేస్తా ఉన్నారు. అందరినీ కాంగ్రెస్ పార్టీలను కలుస్తాం, అందరు కాంగ్రెస్ కలుస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, టీఆర్ఎస్ పార్టీలకు ఓడిస్తాం, బీజేపీ పార్టీని ఓడిస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా పశ్చిమలో ఎగిరేస్తాం. రాఘవరెడ్డి నిలబడతాడు. ఖచ్చితంగా 2 వర్గాలు ఉన్నాయని చెప్పేసి అనుకోసం కాంగ్రెస్ పార్టీలో. మీ ఇంట్లో వర్గాలు లేవా? మీ ఇంట్లో అన్నదమ్ముల మధ్య వర్గాలు లేవా? ఉన్నాయి కదా. మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాయి. లేవా? మీ అన్నదమ్ముల పోరాటమే. మళ్ళా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు అందరం ఒకటవుతాం. అదే రాజేంద్రది నాకు వచ్చి పనిచేస్తారు. మళ్ళా పశ్చిమ నిలబడతా. వాడే మా దూరమా? మావాడేనా? జిల్లా అధ్యక్షుడే. నన్ను గెలిపించేందుకు కంగనం కట్టుకుంటాడు. 2-3 కోట్లు కూడా ఖర్చు పెడతాడు. కానీ నీకు అభ్యంతరమా? నువ్వెందుకు పని చేయబెడతావు? చిన్న సమస్య వచ్చిన సాధారణ వ్యక్తులు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఒక ఐఏఎస్ హోదాలో ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు. గుండెకు సంబంధించిన సాధారణ పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఇక జాయింట్ కలెక్టర్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికే వస్తారని వైద్యులు అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకోవాలని వైద్యులు కోరారు.
మిల్టన్ షేర్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ హాస్పిటల్ కు ప్రసవం కోసం వచ్చిన గొల్లగూడెంకు చెందిన అఖిలను వైద్యులు జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేశారు. అఖిలను నల్లగొండ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రసవం తర్వాత శిశువు మృతి చెందడంతో ఆగ్రహానికి గురైన అఖిల బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఘంటసాల ఎవరు ఘంటసాల గ్లాస్ 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 బయటకు వచ్చి డెలివరీ ప్రాసెస్ చెప్పిపోయినా చెప్పొచ్చు. అదే కడుపు చచ్చిపోయిందని చెప్పేసి పోయినా మేడం చెప్పొచ్చు కదా సార్. మేడం చెప్పొచ్చు ఏమైంది చెప్పింది
ట్రాన్స్ఫర్ మేడం చెప్తే నేను చేస్తాను, ఆ మేడం చేస్తా అన్నది, ఆమె చెప్తే నేను చేస్తాను, ఆమె దేనికని ఆమె ఉంది హైదరాబాద్ చూడొచ్చు కదా. మేడం చేయకూడదు కొంచెం మేడం ఆపరేషన్ చేయడం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బిఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళనకు దిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మనం డబ్బు సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చి ఎంతసేపు చూడు మన చిన్నోళ్ళను ఊకేటోళ్ళ మీదనే జులుం చేస్తారు. కొద్దిగా వాళ్ళ మీద ఎంతో మంది అధికారులు, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే వాళ్ళ జీతం ఒక 14,000 ఉంటుంది, రూపాయల పేమెంట్ ఇస్తున్నారు. మరి కమిషనర్ కానీ అధికారులు కళ్ళు మూసుకొని ఈ రోజు అందరు చెప్తారు కెమెరాలు ఉన్నాయని. నిజంగా తెలివి ఉంటే ఏ అధికారి మా దగ్గరకు వస్తాడో మా యూనియన్ నుంచి 250 రూపాయలు తీసుకుంటారు. ఈ రోజు రామ్కి అంటారు, రామ్కి దగ్గర కొత్త బండ్లు లేవు. ఆ తెచ్చిన బండ్లు కూడా కొన్ని తెచ్చి మిగతా అందరికి కూడా కరప్షన్ జరుగుతుంది. ఒక అధికారి మీకు ఈ రోజు పేరుతో సహా చెప్తున్నారు, దానకిషోర్ సార్ నిజంగా వీళ్ళు తప్పట్లో బిల్లందరూ ఆపేశారు. మరి ఆ రోజు అర్ధరాత్రి అయినా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇక్కడ ఉన్నటువంటి మేయర్ కొంతమంది అధికారులు ఈ రోజు మన జిహెచ్ఎంసీని ఎంతో విధంగా లుటాల్సి ఈ రోజు మనకు సమయానికి జీతం తప్పు చేస్తుంటే పట్టించుకుంటలేరు. చిన్నోళ్ళ మీద ఇది లేదు, 100 ఎకరాల స్థలం ఇచ్చారు రామ్కి. మరి చేసేది ఏమి లేదు. ఈ రోజు హైదరాబాద్ లో కచ్చరగా ప్రేమ లేదు. మరి చెప్పినోడు ఎందుకు వీడికి వచ్చి చెప్పిండు, నేను ప్రతి కాంట్రాక్టర్ ఉద్యోగిని పర్మనెంట్ చేస్తాను. కానీ 9 సంవత్సరాలు అవుతుంది, పర్మనెంట్ కాదు, కనీసం జీతాలు లేవు, సమయానికి బెనిఫిట్ లేవు. ఈ రోజు 1,400 మందిని రోడ్డు మీద 1,400 మందిని రోడ్డు మీద చేసుకుంటే మనం చూస్తూ ఉంటుంటామా? మన ధర్మంలో మనం కొట్లాడతాం అంటే ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా మనల్ని ఏంటంటే ఈ ఏప్రిల్ 1 నుంచి మా పాత బండ్లన్నీ తీసేస్తాము అని అంటుండ్రు. ఎందుకు తీస్తారు సార్ అంటే సెంటర్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, 15 ఏళ్ళైన బండ్లన్నీ తీసేస్తాము అన్నారు. సంతోషం, 15 ఏళ్ళ బండ్లన్నీ తీసేస్తారు కదా, తీసేయండి సార్. అవి చాలా కొత్త బండ్లు తేండి మేము అడిగినాము. కానీ వెనకసరికి నాకేం తెలిసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ అందులోనే ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని, మీ బండ్లు తీసేసినందుకు మీకు ఫైనాన్స్గా ఏమన్నా కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఇంకా వీళ్ళకి ఏమనిపిస్తున్నది మేము అనేది ఏంది, మన దగ్గరున్న ఎంప్లాయీ పనిచేస్తే చాలా తక్కువ ఖర్చులో పని అయిపోతుంది. దానికి మీరు పెంచి ఎదుటోనికి ఇస్తున్నారు. మరి వాడు తింటుండా, వాని ఎంబడి మీరు తింటుండా కూడా మాకు అర్థమవుతలేదు. ఇట్లాంటివి వద్దు అని మేము చెప్తున్నాము. దీని తర్వాత మా అన్నలు మా తమ్ముళ్ళు బాగా కోపం మీద ఉన్నారు. అన్నా వీళ్ళు ఇట్లనుకుంటే మనం ఏం చేయాలన్నా లేకుంటే పని కాదు అని చెప్తున్నారు. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఇక మరి అక్కడవుతుందా ఇక్కడవుతుందా, ఇది ఫైనల్ ఇవాళ సార్ దగ్గర పోయి మాట్లాడేది. దీని గురించి 3వ ధర్నా అన్న. ఇది ఒక ఏడాది నుంచి 3 ధర్నాలు చేసిన నేను, కొత్త బండ్లు వేసారని. అయినా వాళ్లకు చెవికి ఎక్కలేదు. ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తా అంటున్నది. ఇంకేం కావాలి వీళ్ళకు? మన దగ్గర ఉన్న బ్యాంకులు, హైదరాబాద్లో ఉన్న బ్యాంకులు లోన్ ఇస్తా అంటున్నాయి. వీళ్లకు పని చేయనీకే రాలే, వీళ్ళు పని ఖరాబ్ చేయనీకి వచ్చిండ్రు ఈ ఆఫీసర్లంతా. ఇట్లా వాళ్ళకి మేము జీతాలు ఇచ్చి అవి ఇచ్చి కాపాడుకోవాలంటే మాకు కూడా అయితలేదు. ఏదో ఒకటి తెలుసుకుంటాం మేము కూడా.
రైట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యల పట్ల చర్చ జరగాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తమకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖ నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి. కార్యకర్తల ఐక్యత. కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలి. సచివాలయం డ్యూటీలు రద్దు చేయాలి. కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి. మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి. మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి. కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎస్ పద్మ, జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలోని మా ప్రధాన డిమాండ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కనీసం మా గురించి ఇప్పటికొచ్చి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. మాకు నిధులు కూడా కేటాయించలేదు. కనీసం మేము 10,000 ఇస్తున్నామని గొప్ప చెప్పుకున్న ప్రభుత్వం మాకు 10,000తోటే సరిపెట్టే ఉద్దేశం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకి కనీస వేతనం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 26,000 రూపాయల వేతనం చెల్లించాలని మేము ప్రధాన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. డిఎంహెచ్ఓ గారి దృష్టికి చాలాసార్లు మేము తీసుకెళ్ళాం, కానీ పరిష్కారం దృష్టికి మట్టుకు తీసుకెళ్ళట్లేదు. మాకు లోకల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకి కనీసం రెస్పెక్ట్ లేదు. ఒక కేజీకి వెళ్ళేవారు, ఒక గోషాకి వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్ళేవారు. అలాగే మేము స్కూల్ డ్యూటీలు చేస్తున్నాము, అలాగే ఎలక్షన్ డ్యూటీలు చేస్తున్నాం. అక్కడికి ఆశా వర్కరు తన భోజనం తన పట్టుకెళ్ళి తన వాటర్ బాటిల్ తనే పట్టుకెళ్ళాల్సిన పరిస్థితి. మరి స్కూల్ డ్యూటీలు వేసేటప్పుడు కనీసం ఆశా వర్కర్కి మంచినీళ్ళైనా ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగాము, ఇవ్వలేదు. అలాగే జాబ్ చాట్ ఇమ్మని అడుగుతూ ఉన్నాం. ఈ జాబ్ చాట్ కూడా మాకు ఇవ్వట్లేదు. జాబ్ చాట్ ఎందుకు ఇవ్వరని అడుగుతుంటే మీకు జాబ్ చాట్ ఏటమ్మా, మీ పని ఎంతమ్మా అని అడుగుతున్నారు. మరి మా పని చూస్తే ఉదయం సచివాలయం మొదలైన దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయాల్లో మేము ఉండాలి. సచివాలయం పని అయిపోయిన తర్వాత ఏమైనా నొప్పులు పడితే గోషాకో కేజెచ్కో మేము తీసుకొని పరుగులు పెట్టాలి. మరి అప్పుడు మాకు డ్యూటీ టైం ఏదండి? మేము మనుషులం కాదా అని అడుగుతున్నాం. సచివాలయాలకు వెళ్ళి మీరేమో సంతకాలు పెట్టండి అని వేధిస్తున్నారు. మేమేమో అధికారుల దగ్గరకు వచ్చి అడిగితే లేదమ్మా మేము చేయట్లేదు అంటున్నారు. మరి తేడా ఎక్కడుందని మేము డిఎంహెచ్ఓ గారిని కూడా అడగదలుచుకున్నాం. డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడల్లా మేము వేయట్లేదమ్మా డ్యూటీలు అని చెప్తున్నారు. కానీ ఇది ఎక్కడ అన్యాయం అని మేము అడుగుతున్నాం. డిమాండ్స్ మేము 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ డిమాండ్స్ మేము వెంటనే మాకు తక్షణం చెల్లించాలి. 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలి, ఈ ఇన్సూరెన్స్ కల్పించాలి, అలాగే మాకు జాబ్ చాట్ ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం ఏదైతే ఉందో అది తక్షణమే చెల్లించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఆశాలందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కానీ చెల్లించిన పక్షంలో మేము అసెంబ్లీ ముట్టడికి కూడా వెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. చీర కొంటే కార్ ఫ్రీ అన్న రీతిలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు స్కామ్ చేశారని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ దేశంలోనే అతి పెద్దదన్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉపయోగించుకుని స్కామ్ లో చక్రం తిప్పాడని చెప్పారు. ఇండియాపై కెన్యా గెలిచినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందన్నారు. అయితే ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకుంటామని, మూలాలు తెలుసుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామన్నారు. అంటే ప్రజల తాలూకా డబ్బుని, అంటే ప్రజల అమాయకులు, ప్రజలకు ఏ రకమైనటువంటి అవగాహన ఉండదు. మనం యూరో లాటరీ స్కీమ్ వేసినా, లేదా చీరకి కారు స్కీమ్ వేసినా, లేకపోతే ఏ స్కీమ్ వేసినా సరే మనల్ని ఎవడో అడగడు, పట్టించుకోవడం అనుకుంటే ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్లో దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏమనంటే మళ్ళీ కర్ణాటకతోని, లేకపోతే గుజరాత్లో ఇవ్వలేదా, కర్ణాటకలో చూపించమనండి. ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటిది 90% ఎవరో వచ్చి ఉచితంగా ఇస్తున్నారు, మేము 10% ఇచ్చాము, ఎవరన్నా చూపించమనండి మిగిలినటువంటి రాష్ట్రాల్లో. 3,356 కోట్ల రూపాయలు ఓవరాల్ ప్రాజెక్ట్. ఇందులో 10%
రాష్ట్ర ప్రభుత్వం కడితే మిగిలినటువంటి 90% ఆ కంపెనీ ఇస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10% కడుతున్నామని చెప్పి ట్యాక్సులతో కలిపి 370 కోట్ల రూపాయలు అనేటువంటిది కట్టాడు. సో ఇది ఓవరాల్గా ఇందాక నేను చెప్పాను కదా, యూరో లాటరీ స్కీము 10 రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయలు తీసుకొచ్చి ఇస్తామంటారు కదా, ఆ రకమైనటువంటి స్కీమ్ని యూరో లాటరీ స్కామ్ అంటుంది. ఆ రకంగా డౌన్ పేమెంట్ కాదు, ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం 10% కడితే 90% ఆ సంస్థ నుంచి వస్తుంది. మొత్తం ఈ 3,300 కోట్లు కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తును చూపిస్తాం అనేటువంటిది ఆయన చెప్పినటువంటి ముందు స్కీము. ఈ స్కీమ్ ద్వారా వచ్చినటువంటిది స్కాము. ఏజెన్సీస్ వారి పని వారు చేస్తుంటాయి. ఇది క్లియర్ కట్గా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం లేదా ఫారెన్సిక్ రిపోర్ట్స్, అంటే ఈ ఆడిట్ కూడా ఫారెన్సిక్ ఆడిట్ని కూడా నిర్వహించడం జరిగింది. సో అందులో వచ్చినటువంటి మాకున్నటువంటి సమాచారం, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏకంగా ఒక డిపార్ట్మెంట్లో అయితే టోటల్గా ఆ నోట్ ఫైల్స్ అన్నిటిని కూడా ఎగరేస్తాడు. అప్పట్లోనే షాడో ఫైల్స్ అనేటువంటివి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. అంటే వెళ్ళేటటువంటి క్రమంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఇతర డిపార్ట్మెంట్స్కి వెళ్ళేటువంటి క్రమంలో కొన్ని షాడో ఫైల్స్ అనేటువంటివి వేరే డిపార్ట్మెంట్స్లో కూడా ఉన్నటువంటి దాని ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకని ఇందాక మీకు చెప్పా, 2017-18లోనే అప్పట్లోనే అలర్ట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కనీసం చూపించేటువంటి వారు కానీ రాసేటువంటి వారు కానీ కొంతమంది అవి పెద్దగా బయటికి రానటువంటి పరిస్థితుల్లో ఈ నోట్ ఫైల్స్ అన్నింటినీ కూడా ఎత్తేసాడు. కానీ షాడో ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. అన్నీ ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. అన్నీ ఈ దొంగతనం ఒక కళ, ఈ కరప్షన్ అనేటువంటిది ఒక కళ. ఈ కళలో నాకన్నా బాగా ఎవరు ఆరితేరు లేరు అని చెప్పి ఆయన అనుకొని ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టాడు. సరే, నీకు ఇందులో కూడా నేను నిన్న కూడా చెప్పాను అసెంబ్లీలో, నీకు ఇందులో కూడా నోబెల్ ప్రైజ్ వస్తుంది. నీకు ఈ అవినీతిలో నోబెల్ ప్రైజు, యాక్టింగ్లో ఆస్కారు నీకు ఇవ్వాలన్నటువంటిది నా కోరిక. చంద్రబాబు నాయుడు గారి తాలూకా అవినీతి నేను మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, విజ్ఞుల్ని, చదువుకున్నటువంటి వారిని, రాష్ట్ర ప్రజల్ని, ప్రతి ఒక్కరిని మీ ద్వారా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకు సంబంధించి ఒక ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ దోపిడీని, ప్రజాధనం దోపిడీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ దోపిడీని గమనించమని, తప్పకుండా ఏవైతే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్, ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు వారు తీసుకుంటారు. త్వరలోనే ఈ ప్రొసీజర్స్లో ఎవరెవరు అరెస్ట్ అవ్వాలన్నటువంటిది వారు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఏదేమైనప్పటికీ ఇందులో ప్రధాన ముద్దాయి చివరికి ఈ రూట్ అయినటువంటి డబ్బంతా కూడా వచ్చి చేరింది చంద్రబాబు నాయుడు గారికి జేబులోనే అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆ టోకెన్లు ఏదైతే వాళ్ళ మెసేజెస్లో టోకెన్ 2 హైదరాబాద్ చేరిపోయి అన్నటువంటి ఆ 2 టోకెన్లు ఎవరి జేబులోకి చేరాయో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఇది నారావారి స్కిల్ స్కామ్. దేశంలోనే స్కిల్ డెవలప్మెంట్లో అతిపెద్ద స్కామ్గా ఈరోజు ప్రభుత్వం అభిప్రాయపడతా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గాజువెల్లో డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో ఉద్రిక్తత. అనర్హులకు ఇండ్లు కేటాయించారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ పై పిఎస్ఓటి పోలీసుల దాడి. 268 సిలిండర్స్ తో పాటు 5 కమర్షియల్ వెహికల్స్, 26 ఫిల్లింగ్ పైప్స్ స్వాధీనం. హైదరాబాద్ బోరబండలో రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన డీసీఎం, పరిస్థితి విషమం.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో టికెట్ రగడ. మరోసారి తాను వరంగల్ పశ్చిమ నుండే పోటీ చేస్తానన్న జంగా రాఘవరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.